భారతదేశంలోకి యేసుక్రీస్తు వచ్చి కాశ్మీర్లో బౌద్ధుల దగ్గర లెసన్స్ నేర్చుకొని ప్రార్థన నేర్చుకొని వెళ్ళాడని చెప్పారు. 33 సంవత్సరాలు యేసు ప్రభు భారతదేశాన్ని యెరూషలేమును వదిలిపెట్టి ఎక్కడికి బయటికి వెళ్ళలా. బైబిల్లోనే ఉన్నాయి ప్రూఫ్లు. అంటే నువ్వు మసిబూసి మారేడికాయ చేస్తే నమ్ముతారు ఎవడన్నా? ఆధారం కావాలి కదా. భారతదేశం వచ్చాడు, కాశ్మీర్ వచ్చాడు, ఇదిగో ఇది సమాధి, అదిగో అక్కడ నేర్చుకున్నాడు, ఇక మోకరించడం నేర్చుకున్నాడు, ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. లేదో అబద్ధం. ప్రూఫ్లు ఎవరైనా ఉంటే మాకు చూపించవచ్చు. యేసు ప్రభు భారతదేశం రాలా, అక్కడే ఉన్నాడు, అక్కడే జీవించాడు, అక్కడే సేవ చేశాడు. అది దాన్ని ఈ మధ్య ఎక్కువ ఎక్కడున్నాయంటే ఆయన తాలూకా చేశారు ఈ మధ్య దాన్ని. కానా, తిబిరయ అండ్ నజరేతు, ఇటు వచ్చేసేసి సిఎఫ్ గలిలీ, ఇదంతా ఒక తాలూకా చేసి ఒక పేరు పెట్టారు ఈ మధ్య దానికి. దాని పేరు ఏం పేరంటే తిబిరయ తాలూకా. తిబిరయ అనండి. తిబిరియ సముద్రం ఉన్న వల్ల కడుక్కుంటున్నారే శిష్యులు, ఆ పేరు మీద తిబిరియ తాలూకా ఎందుకని పెట్టారంటే అక్కడే 33 సంవత్సరాలు జీవించిన యేసు ప్రభు అక్కడే ఎక్కువ అద్భుతాలు చేశాడు. భారతదేశం రాలా, అబద్ధం. మసిపూసి మామిడికాయ చేయొద్దు. యేసే నిజమైనటువంటి దేవుడు అనేది నిజం నిజం నిజం.